ఈరోజు సోషల్ మీడియాలో భార్య ఒక అమ్మాయి వివాహమైనటువంటి అమ్మాయి ఫేస్బుక్ లో ఒంటరిగా అంటే వివాహమైనటువంటి అమ్మాయి ఒంటరిగా తన పోస్ట్ పెట్టిందంటే కారణం ఏంటి? ఎవరిని ఇంప్రెస్ చేయడం కోసం అంటే వేరే వ్యక్తులు ఇంప్రెస్ అవుతారు, మెసేజెస్ చేస్తారు. ఒక మెసేజెస్ కాకపోయినా మరొక మెసేజ్ కాకపోయినా మరొక ఏదో ఒక మెసేజ్ కి రిప్లై ఇవ్వాల్సి వస్తుంది. రిప్లై ఇచ్చినప్పుడు ఆ రిప్లై కాస్త ప్రేమగా మారుతుంది, ఆ ప్రేమ కాస్త వివాహేతర సంబంధం ఏర్పడుతుంది. ఈరోజు పురుషులు కూడా భార్య లేకుండా ఒంటరిగా స్టిల్స్ ఇస్తున్నావంటే ఏంటి? నీవు ఎవరిని ఇంప్రెస్ చేయడం కోసం భార్య భర్తలుగా ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలు పెట్టుకోవడం వేరు. నువ్వు ఒక్కడివే స్టిల్స్ స్పెట్స్ వేసుకొని అది ఇది ఈ విధముగా పోస్ట్ పెట్టుకుంటే అది ఎవరిని ఇంప్రెస్ చేయడం కోసం? ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఎవరో అమ్మాయి నీకు SMS పంపిస్తాడు, ఆ SMS కి నువ్వు రిప్లై ఇవ్వాల్సి వస్తుంది. రిప్లై ఇస్తావు, మ్యారీడ్ ని అని చెప్తావా? చెప్పే వాళ్ళు చాలా తక్కువ మంది. నాకు మ్యారేజ్ అయిందంటే నీ భార్యతో నువ్వు ఫోటోలు పెట్టు. రోజు ఇన్స్టాగ్రామ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా అనేక మంది ఈరోజు SMS పంపించుకుంటూ ఈరోజు ప్రేమలు భార్య భర్తల మధ్యలో చిచ్చులు ఆ SMS చూసి, ఆ వాట్సాప్ లో స్టేటస్లు చూసి చాలా కుటుంబాలు కూలిపోతున్నాయి. ఈరోజు ఒంటరిగా నువ్వు మెసేజ్ పెడుతున్నావంటే, ఒంటరిగా నీ ఫోటోలు ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో పెడుతున్నావంటే నువ్వు స్త్రీవి కావచ్చు, పురుషుడివి కావచ్చు, ఎవరో ఒకరిని ఇంప్రెస్ చేయడం కోసమే. ఎప్పుడైతే భార్య భర్తలు ఇద్దరు కుటుంబం అంతా కలిసి ఫోటోలు పెడితే దేవుడు మమ్మల్ని కాచి కాపాడని పెట్టు 90% ఇలాంటి పోస్టులు పెట్టి జీవితాలను కొలాప్స్ చేసుకుంటున్నారు. నా 2 చేతులెత్తి బ్రతిలాడుతున్నాను. పోస్టులు పెట్టేది తప్పనట్లేదు, కానీ ఇద్దరు భార్య భర్తలు కలిసి పోస్టు పెట్టగలిగితే మిమ్మల్ని చూసి అనేక మంది నేర్చుకుంటారు. అనేక దంపతులు భలే ఉన్నారు, వీళ్ళలాగా మేము కూడా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు ఆదర్శంగా మనల్ని చూసి నేర్చుకోవాలి వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్.